జాగృతి అధ్యక్షురాలు కవిత హైదరాబాద్ కు చేరుకున్నారు. వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా కవిత హైదరాబాద్ లోని తమ జాగృతి కార్యాలయంలో దీక్ష కొనసాగిస్తున్నారు. ఖమ్మంలో దీక్ష చేస్తున్న కవితను అరెస్ట్ చేసిన పోలీసులు హైదరాబాద్ కు తరలించారు. ఖమ్మం వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా రాత్రి నుంచి కవిత దీక్ష చేస్తున్నారు. ఖమ్మం అంబేద్కర్ భవన్ లో నిరవధిక నిరాహార దీక్ష చేసిన కవితను పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలించారు. హైదరాబాద్ చేరుకున్న ఆమె తమ కార్యాలయంలో దీక్ష కొనసాగిస్తున్నారు. వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలంటూ బాధితుల పట్ల ప్రభుత్వ తీరును నిరసిస్తూ నిన్న కవిత ఆందోళన చేపట్టారు. బాధితులతో కలిసి నగరంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నాకు దిగారు. ఈ దీక్షలో ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు విశారథన్ మహారాజ్ ఇతర మద్దతుదారులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసన ఉధృతం కావడంతో పోలీసులు కవితను, విశారథన్ మహారాజ్ సహా ఇతర ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు జాగృతి కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం వారిని పోలీస్ స్టేషన్ కు తరలించి నోటీసులు జారీ చేసి విడుదల చేశారు. పోలీసుల విడుదల అనంతరం కవిత వెనక్కి తగ్గలేదు. రాత్రి 9 గంటల సమయంలో నేరుగా ఖమ్మంలోని అంబేద్కర్ భవన్ కు చేరుకున్నారు. అక్కడ వెలుగుమట్ల నిర్వాసితులతో కలిసి ఆమె నిరవధిక నిరాహార దీక్షను కొనసాగించారు. ఆమెకు ఇప్పటికే నోటీసులు ఇచ్చిన పోలీసులు మరోసారి అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. సుమిత్ర, ఖమ్మం వెలుగుబట్ల సంబంధించిన ఇష్యూను కవిత చాలా సీరియస్ గా తీసుకుందని చెప్పుకోవచ్చు. అక్కడ పేదల ఇండ్లను ప్రభుత్వం కూల్చింది, వారి రోడ్డు పైన పడేసింది, వారికి న్యాయం చేయాలంటూ కూడా నిన్నటి నుంచి ఆందోళన చేస్తుంది. నిన్న మధ్యాహ్నం నిరాదీక్షకి కూర్చున్న కవితను పోలీసులు మొదటగా అరెస్ట్ చేసిన తర్వాత ఆమెను సొంత ప్రతాప్, మీరు లైన్ లో ఉండండి. ప్రస్తుతం కవిత మాట్లాడుతున్నారు నిరాహార దీక్ష దగ్గర. ఒకసారి తన వంతు పాత్ర పోషించాలని చెప్పి నిన్న ఖమ్మం వెళ్ళడం జరిగింది. అక్కడ వెలుగుమెట్ల ప్రాంతంలో మరి దాదాపుగా 30 ఎకరాలు భూదానం భూమి ఉన్నది. ఇంకొక 30 ఎకరాలు అంతకుముందే ఆక్రమణకు గురైనటువంటి భూదాన భూమి ఉన్నది. మొత్తం 62 ఎకరాలు. అసలు భూదానం భూమి అంటేనే పేదవాళ్ళకి ఇచ్చినటువంటి భూమి. ఆ పేదవాళ్ళకి ఇచ్చినటువంటి భూమి మీద కర్కశంగా కలెక్టర్ గారు, ప్రభుత్వము అర్ధరాత్రి చిన్న చిన్న పిల్లలు ఉన్నటువంటి సందర్భంలో, పరీక్షలు జరిగేటటువంటి ఈ సమయంలో వాళ్ళ బుక్స్, పెన్సిల్స్ అన్నీ కూడా కలిపి బుల్డోజ్ చేసి పడేసి కంప్లీట్గా ఇండ్లన్నీ కూడా కూలగొట్టడం జరిగింది. 750 గృహాలను కూలగొడితే వాళ్ళందరినీ, ఆ బాధితులందరినీ తీసుకొచ్చి పక్కనే ఉన్న అంబేద్కర్ భవన్లో పెట్టడం జరిగింది. మొత్తం 750 కుటుంబాలు, అందులో మగవారు, ఆడవాళ్ళు, పిల్లలందరినీ కూడా ఒకటే దగ్గర తీసుకొచ్చి పెట్టిండ్రు. పెట్టినప్పటి నుంచి కనీసం కలెక్టర్ గారు వచ్చి పరామర్శించడం కానీ మాట్లాడడం కానీ చేయలేదు. మేము ఒకటే డిమాండ్ చేసినాం. నిన్న ధర్నాకు వెళ్తూ ఖమ్మం పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేస్తూ ఒకటే డిమాండ్ చేసినాం, కలెక్టర్ గారు రావాలి, వచ్చి ఏదైతే శిబిరం వాళ్ళకి ఇచ్చినారో బాధితులకు దాన్ని చెక్ చేయండి, అక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెక్ చేయండి అన్నాం. అదేమి కూడా అప్రజాస్వామికమైనటువంటి డిమాండ్ కాదు. అయినా సరే పంతానికి పోయి కలెక్టర్ గారు రాలేదు. ప్రభుత్వం పగబట్టినట్టుగా మరి అక్కడికి రాకుండా ఎవరైతే ఉద్యమిస్తున్నారో, నిన్న ఖమ్మంలో ఒక వినూత్నమైనటువంటి ప్రయత్నం ఈ తెలంగాణ రాష్ట్రంలో చేయడం జరిగింది. ప్రజాస్వామ్యవాదులు, ప్రగతిశీల శక్తులు ఐక్య పోరాటాలు చేయాలనేటటువంటి ఉద్దేశంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ చైర్మన్ విశారదన్ గారు, నేను తెలంగాణ జాగృతి తరఫున, అట్లానే వారి ధర్మ సమాజ్ పార్టీ అందరం కలిసి కూడా ర్యాలీ చేయడం జరిగింది. అందరం కలిసి సంయుక్తంగా ఈ ఉద్యమం చేయడం జరిగింది. సో చివరికి 4-5 గంటలు ఖమ్మంలో ట్రాఫిక్ స్తంభింపజేసి ఈ సమస్యను ప్రజల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసిన తర్వాత నన్ను, డాక్టర్ విశారదన్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా మరి ఏమన్నా ఆర్డీఓ గారు పోతారా, కలెక్టర్ గారు పోతారా, ఏమన్నా సమస్య పరిష్కరిస్తారా, లేకపోతే ప్రభుత్వం నుంచి ఒకటి ప్రకటన ఏదన్నా వస్తుందా ఈ పేదవాళ్ళకు సంబంధించి అంటే ఎటువంటి ప్రకటన రాలేదు. మేము ముందే చెప్పినాం, మేము ఇవాళ ఇక్కడ ఈ చౌరస్తాలో కూర్చుంటున్నాం, అంబేద్కర్ సాక్షిగా కూర్చుంటున్నాం, ఖచ్చితంగా అన్నం తినం మేము అని చెప్పినాం. అదే కొనసాగిస్తూ నిన్న మధ్యాహ్నం ఏదైతే మేము స్టేట్మెంట్ ఇచ్చినామో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నిరాహార దీక్ష కొనసాగిస్తూ ఉన్నాం. అందుకనే మళ్ళీ దీక్షా శిబిరానికి వెళ్ళి అక్కడే బాధితుల ముందు కూర్చొని నిరాహార దీక్ష కంటిన్యూ చేసినాం. ఇవాళ పొద్దున వందలాది మంది, వేలాది మంది పోలీసు వాళ్ళు వచ్చి మేమేదో టెర్రరిస్ట్ అయినట్టు మమ్మల్ని ఎత్తుకొచ్చి ఇక్కడ హైదరాబాద్లో పడేసినారు. మేము నిన్న చెప్పింది అదే, ఇవాళ చెప్తున్నది అదే. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మీరు మమ్మల్ని ఎక్కడికి తీసుకుపోయినా నిరాహార దీక్ష చేస్తామని నిన్న చెప్పినాం. ఈరోజు కంటిన్యూ చేస్తున్నాం. ఖమ్మం నుండి నన్ను హైదరాబాద్కు తరలించినారు పోలీసులు. మా జాగృతి కేంద్ర కార్యాలయం వద్ద వదిలేసినారు.
మరి డాక్టర్ విశారదన్ గారిని తీసుకెళ్ళినారు. ఎక్కడ ఉన్నారో తెలియదు. వారి కాంటాక్ట్లోకి వచ్చిన తర్వాత వారి పరిస్థితి ఏంటి, ఎట్లా ఉన్నారు అవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. నా వంతుగా నేను ఇక్కడ జాగృతి కేంద్ర కార్యాలయంలో నన్ను పోలీసు వాళ్ళు వదిలిపెట్టారు కాబట్టి ఆ దీక్ష బ్రేక్ కాకుండా నేను ఇక్కడ కూర్చున్నాను. ఖచ్చితంగా ఒకటే ఒక సింగిల్ డిమాండ్, 31 ఎకరాల జాగా భూదాన్ భూమి పేదవారి భూమి. ఇవాళ దాన్ని మొత్తం అక్కడ ఉన్న ఇండ్లను నేలమట్టం చేసిండ్రు, చెదను చేసిండ్రు, ఒక క్రికెట్ గ్రౌండ్ లెక్క చేసి పడేసిండ్రు దాన్ని. ఆ మొత్తం భూమిని కూడా పెద్దవాళ్ళకు అప్పగించాలని ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వం, పేదలకు వ్యతిరేక ప్రభుత్వం కాబట్టి అది పెద్దవారికి ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అది ససేమిరా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ 8, 10, 12 ఏళ్ల నుంచి ఉంటున్న పేదవాళ్ళు ఆ భూమి విలువ పెరిగింది. అంటే పేదవాడికి భూమి ఉంటే ఆ విలువ పెరిగితే కూడా ప్రభుత్వానికి ఇబ్బంది అన్నట్టుగా ప్రభుత్వం బిహేవ్ చేయడాన్ని మేము తప్పుపడతా ఉన్నాం. ఖచ్చితంగా ఎక్కడైతే ఆ పేదవాళ్ళ ఇండ్లు కూలగొట్టినరో అక్కడనే వాళ్ళకు ప్లాట్లు ఇవ్వాలి, అక్కడనే వాళ్ళకు మీరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా కట్టించేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నా దీక్షను కొనసాగిస్తూ ఉన్నాను. దాంతోపాటు నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాను. రాహుల్ గాంధీ గారు ఇగో రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ ఉంటారు ఎప్పుడు. రాజ్యాంగం అని చెప్పి నేను రాజ్యాంగ విలువల్ని కాపాడుతా అని రాహుల్ గాంధీ గారు తిరుగుతూ ఉంటారు ఎప్పుడు. ఇవాళ రాహుల్ గాంధీ గారికి మేము తెలంగాణ జాగృతి నుండి ఒక ఓపెన్ లెటర్ రాస్తూ ఉన్నాం. మరి నిజంగానే వెలుగుమట్లలో ఏం జరిగిందో తెలుసుకోండి రాహుల్ గాంధీ గారు. మీరు ఏ పెద్దల ధనదాహం కోసం పేదవాళ్ళని తీసి రోడ్డు మీద వేసిండ్రో తెలుసుకోండి. ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి. దీంట్లో ఖమ్మం జిల్లా నుంచి 3 మంత్రులు ఉంటే ఈ అవినీతిలో ఆ 3 మంత్రుల పాత్ర ఉందని చెప్పి మేము బలంగా నమ్మాల్సి వస్తుంది. నిన్న మీరు మమ్మల్ని డీల్ చేసిన విధానంతో ఆ పాత్ర ఏంటి, మరి ఆ పాత్రలో ముఖ్యమంత్రి గారి పాత్ర లేకపోతే ఇమీడియట్గా ఆ మొత్తం జరిగినటువంటి విధ్వంసాన్ని ఆపండి. అక్కడ ఉండేటటువంటి భూమిని పేద ప్రజలకు పంచండి. అది ప్రభుత్వ భూమి కాదు, భూదానం భూమి, ఏనాడో దాతలిచ్చిన భూమి కాబట్టి పేదలకి